హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పెళ్ళికని అమ్మాయి ఎవరైనా ఉంటే వచ్చి కూర్చోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, నేనున్నాను పంతులు గారు అని చెప్పి మనీషా ముందుకు వస్తుంది. మీరు ఈ అమ్మాయికి ఏమవుతారమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. దాంతో నేను మిత్రకి కాబోయే భార్యని అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. సంజనకి స్వయాన ఏమవుతారని నేను అడుగుతున్నాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇకప్పుడు స్వయాన అయితే తను నాకు ఏమీ కాదు పంతులు గారు అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. అయితే మీరు పూజకు పనికిరారమ్మా, వేరే ఇంకెవరైనా ఉంటే వచ్చి కూర్చోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. మన జాను ఉంది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు జాను పూజలో ఎలా కూర్చుంటుంది, తను కూడా నీకు బంధువేమీ కాదు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు సంజన, తను నాకు బంధువు కాకపోవడం ఏంటమ్మా, జాను లక్ష్మీ వదినకు చెల్లెలు, లక్ష్మీ వదిన మిత్ర అన్నయ్య భార్య, కాబట్టి తను కూడా మనకి బంధువు అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పంతులు గారు ఇంకే ఈ సంబంధం సరిపోతుంది, రామ్మ నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి జానుని పీటల మీద కూర్చోమని చెబుతారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరా అని చెప్పి అంటూ ఉంటే, లేదు పంతులు గారు, ఆ అమ్మాయి అనాథ అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోతే ఏంటి, తల్లిదండ్రులు లాంటి అక్క బావ ఉన్నారు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. వరే మిత్ర, లక్ష్మి మీరిద్దరూ రండి కూర్చోండి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా జాను పక్కన కూర్చొని జానుతో పూజ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి, ఇదేంటి పూజారి గారు, అసలు మమ్మల్ని ఎందుకు జాను పక్కన కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది, డైరెక్ట్గా అడుగుదామంటే పూజ పూర్తయ్యేంత వరకు మాట్లాడొద్దని ఆయన చెప్పారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క మనీషా దేవి అనితో, ఆంటీ ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనుమానం వస్తుంది, కొంప తీసి వివేక్ జాన్ల పెళ్ళి ఏమైనా జరిపిస్తున్నారా ఏంటంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నన్ను కాదని పెళ్లి జరిపించేంత సీన్ వాళ్ళకు లేదులే, ఖచ్చితంగా పెళ్ళై ఉండదు, ఏదో పూజ అయి ఉంటుంది, మనకెందుకు సైలెంట్గా ప్రసాదం తినేసి వెళ్ళిపోదామని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోపక్క అరవింద మనసులో, ముందేమో వివేక్ చేత గణపతి పూజ చేయించారు, ఇప్పుడు జాను చేత గౌరీ పూజ చేయిస్తున్నారు, ఇవన్నీ పెళ్లికి ముందు చేసే తంతులే, ఖచ్చితంగా ఇది పెళ్ళే అయి ఉంటుంది అని చెప్పి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అరవింద జయదేవ్ని పక్కకు పిలిచి, ఏవండి ఈ పంతులు గారు ఎవరో అన్నీ తప్పుగా చేయిస్తున్నారు, ఒకసారి మన దీక్షితుల గారికి ఫోన్ చేసి అసలైన పూజా విధానం ఏంటో కనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటే, అవసరం లేదు అరవింద, ఇక్కడ జరుగుతున్నది పెళ్ళి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో అరవింద, ఏమంటున్నారండి మీరు, ఇక్కడ జరుగుతున్నది పెళ్ళ అంటే మీకు ముందే తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అంటూ ఉంటే, నాకు కూడా ఇంతకు ముందే తెలిసింది అరవింద అని చెప్పి జయదేవ్ అంటాడు. వివేక్ సంజన కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు, మనకెవరికి తెలియకుండా ఏర్పాట్లన్నీ చేశారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. కానీ లక్ష్మికి ఈ విషయం తెలుసా అండి, ఒకవేళ తెలిస్తే ఈ పెళ్లి జరగడానికి తను ఒప్పుకోదు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. నువ్వు అన్నది నిజమే అరవింద, లక్ష్మికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇలా దొంగచాటుగా పెళ్లి చేయడానికి తను ఒప్పుకోదు, ఎందుకంటే లక్ష్మి ఏ విషయాన్నైనా సరే డైరెక్ట్గా పోరాడాలని అనుకుంటుంది. కానీ వివేక్ జానుల పెళ్లి జరగాలని తను కూడా కోరుకుంటుంది కదా, ఈ పెళ్లి జరిగితే జాను జీవితం బాగుంటుంది, తన కోసమైనా సరే లక్ష్మి ఏమీ మాట్లాడదులే, తను కూడా ఆనందంగానే ఉంటుంది. నీకిప్పుడు ఈ విషయం చెప్పింది ఎందుకో తెలుసా, తర్వాత ఏర్పాట్లలో నువ్వు కూడా మాకు సహాయంగా ఉంటావని అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. తప్పకుండా నేను కూడా నా వైపు నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తానండి, పైగా వివేక్ కూడా మన ఇద్దరిని దగ్గరుండి పెళ్లి జరిపించమని ఆ రోజు కోరాడు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. సరే పద అరవింద అని చెప్పి జయదేవ్ అలా అరవిందని పూజ దగ్గరికి మళ్ళీ తీసుకొని వస్తాడు. ఇక వివేక్ వైపు చూస్తూ అరవింద నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ అరవిందకి దండం పెడుతూ ఉంటాడు. అరవింద నీకు అండగా నేనున్నాను అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దేవి అని చూస్తుంది. ఇదేంటి వాడెందుకు అరవింద అక్కకి దండం పెడుతున్నాడు, అరవింద అక్కేమో వాడి వైపు చూస్తూ భరోసా ఇస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా ఇక్కడ ఏదో జరుగుతుంది మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. తర్వాత పంతులు గారు జాను చేత మంగళగౌరి పూజ చేయిస్తారు. మంగళగౌరి పూజ కూడా పూర్తయింది కాబట్టి ఇక తర్వాత హోమమే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో దేవి అని షాక్ అవుతూ, ఏంటి పంతులు గారు, మీరు అసలు పూజ జరిపిస్తున్నారా, హోమం జరిపిస్తున్నారా అని చెప్పి
అంటూ ఉంటే ఇక్కడ జరుగుతుంది పూజకు సంబంధించిన హోమమే అమ్మ. కాకపోతే పెళ్ళికి హోమం ఎంత పవిత్రమో పూజకు కూడా హోమం అంతే పవిత్రం అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. అసలు మీరు చేసే పూజ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది. ఇటువంటి పూజ నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇక తర్వాత దేవి అని ఒక పని చేయండి పంతులు గారు, హోమం ఏర్పాటు చేసిన తర్వాత మా వాడి చేతికి ఒక తాళిచ్చి ఆ అమ్మాయి మెడలో కట్టించండి అని చెప్పి అంటూ ఉంటే, అయితే మీకు మొత్తం తెలిసిపోయిందనమాట అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వివేక్, సంజన వీళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే పంతులు గారు, అంటే మన పద్ధతుల గురించి మన పూజా విధానం గురించి మీకు తెలుసన్నమాట అని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో సంజన దేవి అనితో, మన కుటుంబానికి దీక్షితులు గారు ఎలా అన్ని పూజలు జరిపిస్తారో మా అత్తగారి కుటుంబం నుండి ఈ పంతులు గారు అన్ని పూజలు జరిపిస్తారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి మీ అత్తగారింట్లో చేసే పూజకు అసలు మమ్మల్ని అందరినీ ఎందుకు పిలవడం అని చెప్పి పెళ్లి కాని అబ్బాయిని పెళ్లి కాని అమ్మాయిని కూర్చోబెట్టడం ఏంటి అని మనీషా నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర మనీషా పైన విరుచుకుపడుతూ, అబ్బా మనీషా, ఆల్రెడీ పంతులు గారు చెప్పారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, మనకెలా తెలుస్తాయి అవన్నీ అని చెప్పి పంతులు గారు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయనివ్వు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. దాంతో మనీషా సైలెంట్గా ఉండిపోతుంది. ఏమండి, మన మిత్ర వివేక్ని బాగానే వెనకేసుకొస్తున్నాడు కదండి అని చెప్పి అంటూ ఉంటే, అది వెనకేసుకొని రావడం కాదు అరవింద, సపోర్ట్ చేయడం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పంతులు గారు, అమ్మ సంజన ఒక్కసారి నా దగ్గరికి రామ్మని చెప్పి మీరు హోమం ఏర్పాట్లు చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక సంజన పంతులు గారి దగ్గరికి వస్తుంది. అమ్మ, పెళ్లిలో చివరి తంతుని నేను పూర్తి చేస్తాను, ఆ తాళి కట్టించే కార్యక్రమం మీరే చూడండి అని చెప్పి సంజన చేతికి తాళి బొట్టించి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మనీష అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పంతులు గారు సంజనకి తాళిచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది పెళ్ళి అని చెప్పి మనీష అనుకుంటుంది. ఇక వెంటనే సంజన దగ్గరికి వచ్చి, ఏంటి సంజన నీ చేతిలో అని చెప్పి అడుగుతూ ఉంటే, తాళి అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది పూజ, అయితే నీకు తాళితో ఏం అవసరం అని చెప్పి మనీష సంజనని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సంజన, మా అత్తగారింటి ఆచారం ప్రకారం హోమం దగ్గర తాళిని ఉంచాలి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష, అసలు నీకు పిల్లలు పుట్టడానికి పూజ చేయిస్తున్నామని చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇదంతా, సంథింగ్ ఈజ్ రాంగ్, మీరు వివేక్ జానుల పెళ్ళి జరిపిస్తున్నారు కదా అని చెప్పి మనీష సంజనాని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో సంజన, పెళ్ళా చాచా, ఇక్కడ అటువంటిదేమీ జరగడం లేదు, అయినా అమ్మను కాదని మేమెందుకు ఈ పెళ్లి జరిపిస్తామని చెప్పి సంజన అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. ఇక దాంతో మనీష, డౌటే లేదు, ఖచ్చితంగా వీళ్ళు దేవి అని అంటు మీద ఆ రోజు హోటల్లో జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికే పెళ్లి జరిపిస్తున్నారు, అర్జెంటుగా ఈ విషయం ఆంటీకి చెప్పాలి, ఈ పెళ్లి కనుక జరిగితే అక్క చెల్లెలు ఇద్దరు ఒకటవుతారు అని చెప్పి మనీష దేవయాని దగ్గరికి వెళ్ళి, ఆంటీ, సంజనకి పంతులు గారు తాళిబొట్టిచ్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవయాని, నన్ను కాదని పెళ్లి జరిపిస్తారా, అసలు నన్ను కాదని పెళ్లి జరిపించడానికి వాళ్ళంతా ఎవరు, నన్ను బాధ పెట్టడానికి ఆ లక్ష్మి ఎవరు అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మికి కూడా ఈ విషయం తెలుస్తుంది. నేను వివేక్ జానుల పెళ్లి జరగాలని కోరుకున్నాను, కానీ ఈ రకంగా కాదు, ఈ పెళ్లి వల్ల దేవి అని అత్తయ్య బాధపడకూడదు, అలా ఆవిడ బాధపడకుండా ఉండాలంటే ఈ పెళ్లిని జరగకూడదు, నేను జరగనివ్వను అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోపక్క వివేక్ కూడా దేవి అని మనీష మాటలు వినేస్తాడు. ఇక వాళ్ళు ఎక్కడ పెళ్ళి ఆపుతారేమోనని చెప్పి సంజన చేతిలో ఉన్న తాళి లాక్కొని జాను మెడలో వివేక్ కట్టేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అని లక్ష్మి వీళ్ళంతా కూడా వివేక్ జాను మెడలో తాళి కట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు.